మండల కేంద్రంలోని రైతు నేస్తం షాప్లో రైతు నేస్తం ట్రేడర్ షాప్లో ఉన్నాం. ప్రొపరేటర్ వల్లన్ సత్యం షాప్లో ఈరోజు మన మునుగోడు మండల కేంద్రంలో అనేక ఎకరాలు బాగా విస్తారంగా సాగు చేసే పంట ప్రధానమైన పంట పత్తి. ఈ పత్తి గింజల్ని వేల రకాలు వందల కంపెనీలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన వంగడాలు ఏంటివి, ఏ రకంగా సాగు చేయొచ్చు అనే అంశం మీద మనం ఇది విశ్లేషణ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అనేక కంపెనీల బ్రాండ్లు. అంటే ఏ రకాల వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ప్రజెంట్ వచ్చేసి 64 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇంకో కంపెనీలో ఒక 2-3 అంతకంటే ఎక్కువ 4 వెరైటీలు ఉంటాయి. దాంతోపాటుగా మన కోర్సీడ్ వాళ్ళది తిలకింది, ఇది బ్లాక్ సైజ్ చూద్దాము. ఇది కింది నుంచి ఒక 100 కింది నుంచి వస్తుంటుంది. బిగ్ బోల్ సైజు ఇరకాపు బాగుంటుంది, బిగ్ బోల్ సైజు వస్తుంది. అయితే వర్షాధారంగా సాగు చేయాలనుకున్నప్పుడు ఏ రకమైన వంగడాలు అంటే ఏ రకమైన విత్తనాలు వేయాలి? రెయిన్ పేడ్, వర్షాధారంగా వేసేది తేలికపాటి భూములలో ఇప్పుడు మన బ్లాక్ సైల్ సెట్ అయ్యేది ఉంటాయి, మన రెడ్ సైల్ సెట్ అయ్యేది కొన్ని ఉంటాయి. దానికి అనుగుణంగా మనం ఇది రణధీరు కానీ రెడ్ సైల్కి సంబంధించిన రణధీరు, ప్రిన్సెస్, జై కిసాన్, ప్రెస్టేజ్, కొన్ని బ్లాక్ సైల్స్ తరఫున 6001. ఇది 6001 ఎల్లనైనా పనిచేస్తుంది. ఆల్ సైల్, ఈ సైల్ కన్నా తేలికపాటి భూములైనా బ్లాక్ సైల్ అయినా రెడ్ సైల్ అయినా ఇది పనిచేస్తుంది. సిఫ్ట్ అనేది కొంచెం బలం కల భూముల్లో పెట్టాలి, మంచి కాపు వస్తుంది. సిఫ్ట్ రాసి వాళ్ళది. అదేవిధంగా ఈ భైరవ్ అనేది ఆకాశ సీడ్ వాళ్ళది, ఇది బ్లాక్ సైల్ తరఫున. అయితే మనము రైతులు ఏంటంటే వర్షం పడ్డాక పెట్టుకోవాలి. రైతులు పొడి దుక్కులలో పెడుతున్నారు కొంతమంది. అయితే కొంతమందికి వాటర్ సౌకర్యం ఉంటుంది, బ్లాక్ సైల్ అయి ఉంటుంది. అప్పుడు ఎట్లాంటి సీడ్ వేసుకుంటే బాగుంటుంది? లాంగ్ డ్యూరేషన్ వేసుకోవాలి. అలాంటి వాటర్ పెట్టి లాంగ్ డ్యూరేషన్ సీడ్ పెట్టుకోవాలి. లాంగ్ డ్యూరేషన్ సీడ్లో మనకు 6001 ఒకటి, నెక్స్ట్ తిలకు తిరుగులాగా, ఇదేమో ఎర్లీ వెరైటీ. షిఫ్ట్ అనేది ఎర్లీ వెరైటీ. సగటున ఎంత ఈల్డింగ్ వస్తుంది? సగటున మినిమం ఒక ఎకరానికి 10 క్వింటాలు వచ్చే వెరైటీస్ ఇవన్నీ కూడా సగటున 10 క్వింటాలు. సగటున 10, అతను 10 నుంచి 15, 20 దాకా రావచ్చు. అంటే ఆ స్థాయిని బట్టి ఆయన చేసే వ్యవసాయాన్ని బట్టి ఆయన ఎరువులు కూడా సక్రమంగా ఆ టైంకి పెట్టి ఎరువులు న్యూట్రిషన్స్ ఇచ్చి, దాంతోపాటుగా మందులు కూడా కరెక్ట్ టైంకి టెస్ట్ కరెక్ట్ టైంకి పెడితే దాంతోపాటుగా మనం బిల్డింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రైతు ఏం చేస్తుందంటే కొన్ని ప్రాంతంలో కొంత వాటర్ ఉండి సెకండ్ క్రాప్ పోవాలంటే అంటే ఎర్లీగా పంటలు వేసి అంటే పత్తిని అయిపోగొట్టి మునుగోడు ప్రాంతం అనేది భూగర్భ జలాల మీద ఆధారపడిన ప్రాంతం. వర్షాధారంగా ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి ఈ వర్షాధారం పంటలు అయిపోగానే అంటే ఎర్లీగా మళ్ళీ సెకండ్ క్రాప్ పోవాలి అనుకున్న వాళ్ళు ఏ రకమైన వంగడాలు ఈ రాశి వాళ్ళ సీట్లు షార్ట్ డ్యూరేషన్ వస్తుంది. ఓకే, దీని తర్వాత ఈ పంట మన గులాబీ రంగు పురుగు కాలానికి ఆల్మోస్ట్ ఆ పంట అయిపోతుంది, తీసేసుకోవచ్చు. తీసుకుని వేరే పంట వేస్తుంది. పంటకాలం ఇది 120 days. 120 days. ఇంకా దీంతో పాటు ఇంకా అదర్ కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఇది ఆకాశ వాళ్ళది. ఇది షార్ట్ డ్యూరేషన్లో వస్తుంది. 110 నుంచి 120. ఇది దగ్గర కాపు దూరం కాపు వస్తుందా? ఇది దగ్గర కాపు, విశాలమైన కొమ్మలు కలిగి దగ్గర కాపు వస్తుంది. బిగ్ బోల్ సైజ్ ఇది కూడా. అయితే ఈ ఇన్ని కంపెనీల వెరైటీస్ పత్తి గింజలు ఉన్నాయి కదా, ఇవి నకిలీవా లేదా ఇవి కంపెనీవా అని మనం గుర్తించడానికి గల సూచనలు ఏమైనా ఉన్నాయా? అయితే మనం రైతుకు అమ్మడానికి సిద్ధంగా ఉంది 4 రకాల సీడ్ ఉంటుంది. ఓకే, ఇది ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్. ట్రూత్ఫుల్ లేబుల్ ఆల్మోస్ట్ అంతా అన్ని టెస్ట్ అయిపోయి జీబుట్ టెస్ట్ చేసి మనకు రైతు అమ్మడానికి లేబుల్తో సిద్ధంగా ఉన్నది ఇది అని తెలుసుకోవడానికి. అంటే సిద్ధంగా ఉన్నది మనం ఎలా తెలుసుకోవాలండి? ఇది చూడండి, బార్కోడ్ స్కాన్ చేయండి. ఈ బార్కోడ్ స్కాన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ రకంగా మనకు దాని లాట్ నెంబర్ కానీ లాట్ నెంబర్ అని సేమ్ వచ్చినట్టు తయారైంది, ఏ లాట్లో తయారైంది అనే పూర్తి డీటెయిల్స్ దాంట్లో. ఎక్స్పైరీ కాలం దాంతో పాటుగా అన్ని చూసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ రీజనబుల్ నిజమైన కంపెనీ యొక్క విషయాలు మొత్తం దీంట్లో సమీకృతమై ఉన్నాయి. అంటే దాంట్లో కనపడుతుంది. దాంతో పాటుగా సెట్లోకి వెళ్తే మనం మొత్తం దాన్ని ఏమేమి పంట ఎంత వాడాలి, ఎంత ఎరువు వాడాలి, నత్రజని ఎంత వాడాలి, భాస్వరం ఎంత వాడాలి, మొక్కకి ఏ రకమైన పోషకాలు ఇవ్వాలని చూపిస్తాం. ఓకే, ఇప్పుడు ఇవి రైతులు కొనుగోలు చేయాలంటే వీటి యొక్క పత్తి గింజల యొక్క ప్యాకెట్ యొక్క ధర ఎంత?
అంటే ఎంఆర్పి రేట్ ఎంత? 900 రూపాయలు ఎంఆర్పి. ఎంఆర్పి రేట్ కన్నా సహజంగా అయితే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువైతే అమ్మరు, అమ్మడానికి కూడా పాసిబిలిటీ కాదు. కానీ ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి 900. ఇప్పుడు మార్కెట్లో ఎంతకు వస్తుంది? ఇప్పుడు ఈ ప్యాకెట్ కొనాలంటే ఎంత కాస్ట్? అయితే ఒక రకం కంపెనీ ఒక రకం రేటు అంటే సగటున 850 రూపాయలు నుంచి 900 వరకు పత్తి గింజలు దొరుకుతున్నాయి. సరే, ఈ బయోసీడ్ వాళ్ళది షార్ట్ డ్యూరేషన్ అంటున్నారు కదా, ఈ షార్ట్ డ్యూరేషన్ సంబంధించిన ఎంప్లాయీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి దీని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా సార్? షార్ట్ డ్యూరేషన్ అంటారు కాబట్టి వర్షాధారంగా అంటున్నారు కాబట్టి వర్షాధారంగా వేసుకోవచ్చు, తక్కువ కాలంలో అయిపోతుంది కాబట్టి ఈ యొక్క మొక్క యొక్క లక్షణాలు ఏంటి, ఏ సైజులో పెరుగుతుంది, ఈల్డింగ్ యొక్క లక్షణాలు ఏంటి, దీని గురించి మీరు చెప్పండి. ఓకే, సెర్చ్ కొట్టాలి. మరి ఆకాశం తగ్గింది దీని గురించి ఏమడుగుతున్నావో అంటుంది. రైతులు పత్తి గింజలు ఎంపిక చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ పత్తి నకిలీవా ఒరిజినల్ అని గుర్తించడానికి గల సూచనలు ఏంటి? ఈరోజు మునుగోడు మండల కేంద్రంలో రైతు నేస్తం షాప్లో మనం పత్తి గింజలు విశ్లేషణ కోసం మనం ఇక్కడ గోకుల అగ్రి రైతులు చేసేస్తాం.